ఈ రోజుల్లో చూసుకున్నట్టయితే ఒక సినీ నటి పావల శ్యామల గారి అన్యాయం జరగడం జరిగింది. సో నిన్న చూసుకున్నట్టయితే తను మరణించడం జరిగింది. ఒక సినీ ఇండస్ట్రీ పైన డిపెండ్ అయి ఇప్పటి వరకు ఆర్థిక పరిస్థితికి గురై తనంతలో తనే సఫర్ అయితే చనిపోవడం జరిగింది. సో అట్లా సఫర్ అవుతున్నా ఏంటంటే తనను పట్టించుకోకపోవడం వల్ల తను కన్న కూతురు సరిగా చూసుకోలేకపోయింది. ఎందుకని తెలుసుకున్నట్టయితే తనకు ఒక ఇండస్ట్రీ పైన డిపెండ్ అయింది కాబట్టి ఎలాంటి సహాయం చేయలేకపోయారు ఇండస్ట్రీ వాళ్ళగా. ఇలా ఉండడం కరెక్ట్ కాదు. ఎందుకని అనుకుంటే ఇక్కడ తను మంచిగా ఉన్నప్పుడు తను నటించిన ప్రతి ఒక్క నటికి చాలా మంచి హైట్ పేరు తీసుకురావడం జరిగింది. ఒక 300 పైగా సినిమాలు తీయడం జరిగింది. సో 300 పైగా అంటే మామూలు మాట కాదు. తను అనారోగ్యానికి గురయ్యి తనకు తినడానికి ఆహారం లేక అలా సఫర్ అవుతూ చనిపోవడం జరిగింది. తనను ఎవరు పట్టించుకోలేక నాకెవ్వరు లేరు అంటూ తనే ఒక మానసికంగా సఫర్ అవుతూ రోడ్డు మీదకి వచ్చి చేస్తున్నంతవరకు చూసినారు నటులు. కానీ ఏ ఒక్క నటి వచ్చి తనను ఆపడానికి ప్రయత్నించలేదు. సో ఇప్పటి వరకు ఒక నటి ఇంతగానం నటుల కోసం ఇంతగానం నటించి ఇంతగానం తన లైఫ్ అంతా సాక్రిఫైస్ చేసి ఇండస్ట్రీకి ఇలా సఫర్ కావడం ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఈ ఇండస్ట్రీ నటులంగా కొంచెం వాళ్ళపైన అవేర్నెస్ పెంచుకోవాలి. ఎందుకని తెలుసుకున్నట్టయితే ఒక నటి కోసం ఇంత బానిస భక్తుల్లాగా వాళ్ళపైన డిపెండ్ అయ్యి వాళ్ళను ఇంతగానో వాళ్ళ కోసం సాక్రిఫైస్ చేసిన వాళ్ళని పట్టించుకోకపోవడం ఇది కరెక్ట్ కాదు. సో ఇంకా కళాకారుల పైన విధంగా దృష్టి పెట్టండి. కొంచెం వాళ్ళని చూసుకోండి. వాళ్ళకున్న ఆర్థిక పరిస్థితులే కానీ వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, మీ ఎమ్మటున్నప్పుడు ఎలా ఉన్నారు, సో వాళ్ళని మంచిగా ఉన్నప్పుడు ఎలా చూస్తున్నారు, ఇప్పుడు ఎలా చూస్తున్నారు విధంగా చాలా వరకు మానసికంగానే గురై చనిపోవడం జరుగుతుంది. సో ఇంకా చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ 27 మరిన్ని వీడియోస్ మీకు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.